మానవ నాగరికత ఉప్పున ఒకేసారి డెవలప్ అయినప్పుడు, మానవులు మాట్లాడుకోవడం ప్రారంభించినప్పుడు ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మానవులు మాట్లాడుకున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరదాగా మెసొపొతేమియా దగ్గర నాగరికతలు ఉంటే, ఇప్పుడు కుకు ఎపంలో అన్నీ దొరుకుతున్నాయి, బుక్సే చదవాల్సిన అవసరం లేదు, ఆడియో నొక్కుంటే ₹10 వస్తుంది బుక్. కుకు యాపం దానికి ఏమి నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు, మీరు చదవలేరు కనుక చెప్తున్నాను. ఆడెవడ కూడా నాది వెళ్ళదు, బుక్స్ దొరుకుతాయి అందులో. అయితే ఓకే, ఈ మెసొపొతేమియా నాగరికతలో మానవ జీవితానికి పరమార్థం ఏంటి, అక్కడ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, ఆ జెండా వ్యవస్థ ఏం మాట్లాడుతుంది, అక్కడ ఏమున్నాయి, అక్కడ సంగతులు ఏంటి, మెసొపొతేమియా ఏం చెప్తుందని అడిగితే మెసొపొతేమియా ఏమని చెప్పింది తెలుసా? మానవుడు అన్నవాడు పెద్ద ప్రామాణికమైన మనుష్యుడు కాదు, మానవుడు అన్నవాడు దేవతలకు ఊడుగం చేయడానికి పుట్టినోడే మానవుడు అన్నది మెసొపొతేమియా నాగరికత, లేదా వాళ్ళ రచనలు, లేదా వాళ్ళ మూలాలు, లేదా వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ సనాతన ధర్మాలు. మానవుడు అన్నవాడు పుట్టుకకు అర్థం ఏంటంటే దేవతలకు ఊడిగం చేయడానికి పుట్టారన్నాయి మెసొపొతేమియా నాగరికతలో. ఇంకా ఏమున్నాయి? ప్రపంచంలో పురాతనమైన నాగరికత కలిగిన మహాదేశం ఉంది, దాని పేరు ఐగుప్తి. ఐగుప్తిలో మానవుడి యొక్క పుట్టుకకు పరమార్థం ఏంటని అడిగితే ఐగుప్తి ఇలా చెప్పింది, ఐగుప్తి గ్రంథాలు ఇలా చెప్పాయి. ఐగుప్తి గ్రంథాలు మానవుడిని ఇలా ఉటంకించాయి. ఏమని ఉటంకించాయి? మెసొపొతేమియాకు పోతే మానవుడు అన్నవాడు ఊడిగించేయడానికి పుట్టాడు దేవతలు కానీ మెసొపొతేమియా నాగరికత చెప్పింది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఐగుప్తి ఏం చెప్తుంది, ఐగుప్తి గ్రంథాలు ఏం చెప్పాయి? ఐగుప్తి గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? ఎక్కడో దేవత ఉందట, ఈ లోకాల ఆవలు ఎక్కడో పెద్ద దేవత ఉందట. ఆ దేవత తన పనులో తాను నిమగ్నమై అలా పని చేసుకుంటున్నప్పుడు, ఆ పనులు అలిసి సొలసి ఆ దేవత ఇలా తలదించి పని చేసుకుంటున్నప్పుడు తన కంటిలో నుండి ఒక కన్నీటి బిందువు ఇలా కింద పడిందట. ఆ బిందువులో నుంచి మానవుడు ఆటోమేటిక్గా వచ్చేసాడట. ఇది ఈజిప్ట్ ఫిలాసఫీ, ఈజిప్ట్ మైథాలజీ. ఈజిప్ట్ ఏం చెప్తుంది? ఇదిగో ఐగుప్తు ఏమని మాట్లాడుతుందో చూడండి. తన దేవత అంటే ఎవరో దేవత ఉంది, ఆ దేవత నీటి బిందువులోంచి కింద పడితే ఆ నీటి బిందువులోంచి పుట్టుకొచ్చిన వాడే మానవుడు. ఇది పెద్ద అనుకుని చేసిన కార్యక్రమం కాదు, అనుకోకుండా జరిగిపోయిన పుట్టుకే మానవ పుట్టుక అన్నారు. మెసొపొతేమియా ఊడిగం చేయడానికి అంటున్నారు. ఐగుప్తి ఏమందంటే, ఇదిగో మెసొపొతేమియా ఎలా అంటే, ఐగుప్తి ఏమందంటే వాడు అనుకుంటే ప్లాన్ చేసి పుట్టించలేదు దేవతలు దేవుళ్ళు. ఆ దేవత కంట్లో నుంచి ఒక బట్టు రాలితే ఆ బట్టులోంచి ఉద్భవించిన వాడే మానవుడు అన్నారు. అంటే మన లైఫ్ అంత సీరియస్ పర్పస్ కాదంటే, ఈ మిథాలజీలన్నీ చదువుతుంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదన్నట్టు చెబుతున్నారు. వాళ్ళందరినీ వదిలేయండి, మన దగ్గరకు వద్దాం. మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి? ఈ మాట అంటే ఇలా తగలడిపోద్ది, అయినా చెబుతున్నాను నేను. మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి? మన తలకాయ మన బొంద ఏం చెప్పలేదు. ఏం చెప్పాయి తెలుసా? మన పుట్టుకంత ప్రాముఖ్యమైనది కాదన్నట్టు ఎద్దేవా చేశాయి. దేవతలు ఉన్నారట, ఆ దేవతల్ని శాంతింప చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారట, ఆ బ్రాహ్మణులకి వీళ్ళు ఇంకా వత్తాసు పలకడానికి క్షత్రియులు ఉన్నారట, వాళ్ళ కింద ఇంకెవరున్నారట? వయస్సులు ఉన్నారట, వాళ్ళ కింద ఎవరున్నారట? శూద్రులు ఉన్నారట. మరి మిగిలిన వాళ్ళు ఎవరట? ఇంక ఇలా బురద జాతి లెక్కల్లోనే లేరట. ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు చెప్తున్నారు? బాగా వినండి. అంటే దేవతలకు మళ్ళీ దేవతల్ని సంతోషింపజేయడానికి మళ్ళీ ఒక అప్పర్ క్యాస్ట్, ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ హైలైట్ చేయడానికి మళ్ళీ పరిపాలించి ఇంకొక అప్పర్ క్యాస్ట్, ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ వాళ్ళకి ఊడుగుని చేయడానికి మళ్ళీ వ్యాపారవేత్తలు, తెలుసు కదా, ఆ వ్యాపారవేత్తల కింద మళ్ళీ శూద్రులు, అంటే అన్ని మిక్స్డ్ అయిపోయిన ప్రజలు అనమాట. అంటే వీళ్ళు ఒకరినొకరు జయకొట్టాలి, కిందోడేమో ఈడికి జయకొట్టాలి, ఈడేమో ఆడికి జయకొట్టాలి, ఆడేమో ఆడికి జయకొట్టాలి, అందరూ కలిసి దేవతలకి జయకొడతారు. అందుకే పుట్టామంట. ఇంకా మన పుట్టిక అంత సీరియస్ ఏం కదంటే, కాదు, మీరు మాకు ఊడిగం చేయండి, మేము పైనోడికి ఊడిగం చేస్తాం, ఆడు పైనోడికి ఊడిగం చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఇంకా పైన ఉన్నారు, అది దేవతల సమూహం, ఆ దేవతలకు మనం ఊడిగం చేస్తాం అన్నారు. చూసారు, ఇదే చెప్పారండి. ఏ గ్రంథాలకు పొండి, ఎక్కడికి పొండి, ఇవే మాట్లాడాయి. మానవ పుట్టుక అంత సీరియస్గా ఏం మాట్లాడలేదు. మానవ పుట్టుకను కూర్చి అంత ధృవీకరణ ఏది అంతగా నొక్కరే నువ్వు ఇంతకు పుట్టావురని చెప్పింది ఎక్కడా లేదు. మిస్ అయిపోయింది, పర్పస్ మారిపోయింది. మానవుడు అన్నవాడు ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు. వాడి పుట్టుకుని చెప్పకుండా మరుగు చేసి పడేసాయి ఈ పుక్కిట పురాణాలు, మిథాలజీలు.
సైన్స్ ఏం చెప్పింది? మెసొపొతేమియా ఒకటి చెప్పింది, ఐగుప్తి ఒకటి చెప్తుంది, సనాతన ధర్మాలు ఒకటి చెప్తున్నాయి. సైన్స్ ఏం చెప్పింది? మీ తాత కోత అని చెప్పింది, మన ముత్తాత ఇంకో పెద్ద కోత అని చెప్పింది. అదే కదా మనకు చెప్పింది. నో అలా కాదు, డార్విన్ థియరీ మాత్రమే, అంతేమీ లేదు, అంత సీరియస్గా ఆలోచించకండి, మనం చేపల నుంచి వచ్చామని ఒక సైన్స్ చెప్పింది. ఎక్కడో శీతల ప్రాంతాల్లో ఉద్భవించాము, ఏకకణ జీవులుగా బహుకణ జీవులు అయ్యామని ఇంకో సైన్స్ చెప్పింది. లేదు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, వేరే జన్యువుల నుంచి ఎక్కడి నుంచి ఉత్పత్తి జరిగిందని రకరకాలు చెప్తున్నారు తప్ప ఒక్కర తినంగా మన పుట్టుకను గురించి చెప్పారు. అందుకే మన మూలాలు ఏంటో, మన ఆరిజిన్ ఏంటో మనకు తెలియకపోతే మనం ఎలా బతకాలో మనకు తెలియదు, ఎందుకు బతుకున్నామో తెలియదు, ఎందుకు రాత్రులు అవుతాయో తెలియదు, ఎందుకు పగలవుతుందో తెలియదు, ఎందుకు తింటామో తెలియదు, ఎందుకు పని చేస్తామో తెలియదు, ఒక రోజు వయసు అయిపోయి ఎందుకు చేస్తామో తెలియదు. ఎందుకు తెలుసా? నీ మూలం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎందుకు బతుకుతావు నీకు తెలియదు. మన మూలాలు తెలియాలి. సైన్స్ సరిగా చెప్పలేదు, శాస్త్రం సరిగా చెప్పలేదు, మిథాలజీలు సరిగా చెప్పలేదు, ఏది మనకి సరిగ్గా అందించలేదు. మరి ఎలా అంటే ఒక్కొక్కడు ఒకటి చెప్పాడు, నువ్వు బానిస. ఏ మతాన్ని కదపండి, మెసొపొతేమియా బానిసలు అంది, ఐగుప్తి బానిసలు అంది, సనాతన ధర్మాలు మానవుని పుట్టుక ఒకడికి ఒకడు బానిస అంది. కానీ ఒకే ఒక్క బైబిల్ చెప్పింది, వీడి బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. వీడు బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం, నువ్వు గాడ్స్ ఇమేజ్. అలాంటి బరువైన మాట బైబిల్ వాడింది. నేను దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అంటే ఈ ప్రకృతిలో దేవుణ్ణి ప్రతిబింబింప చేయడానికి నేను ఉన్నాను, దేవుణ్ణి కనుపరచడానికి ఉన్నాను. నా తండ్రి అయిన ఆదాము పుట్టుకైనా, నా తల్లి అయిన ఆదాము పుట్టుకైనా, ఎవరి పుట్టుకైనా మా పుట్టుక మూలాలు ఈ ప్రకృతిని శాసించే మూలాలు. ప్రకృతిలో ఎక్కడా లైఫ్ తగ్గకుండా ఏలే తత్వం మాది. మిస్ అయిపోయాం. ప్రకృతిని ఏలో కనబడుతున్న జీవులు ఇదిగో సముద్రంలో ఎగిరే పక్షులు ప్రతి దానిని ఆదామును వేలాలన్నాడు. ఏలిక కింగ్ వర్షిప్ ఉండేది మనకంటే, రాజుల ఆరాధనతో ముడిపడే ఒక చక్కటి పరిపాలన ఉండేది. పోయింది. చేయాల్సిన పని చేయకుండా, జరిగించాల్సిన పని జరగకుండా, దేవుణ్ణి ప్రతిబింబింప చేయకుండా చెడ్డ మాటలు, చెడగొట్టే మాటలు, సాతానుగాడు మాటలు విన్నారు మొదటి దంపతులు.